చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకోడును అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకోడును ఓరన్నా 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 యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా మరమును విడిచి వచ్చాడన్నా మరమును విడిచి వచ్చాడన్నా వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా మరమును విడిచి వచ్చాడన్నా వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా సంతోషంగా ఉదయకాల సమయం చప్పట్లు కొడుతూ సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా దేవానికి స్తోత్రం సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా లేచాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా లేచాడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా
మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. దేవా, నీవు మా ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడు. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన. నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. దేవా, దినం వల్ల నేను చేశాను. నా చేతులు చాపి దేవా నీకు వందనాలు. నన్ను కౌగిలించుకోవడానికి నీ ప్రేమను బట్టి, నీ జాలి, నీ కరుణను బట్టి నీకే స్తోత్రం. నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయ
ధనవంతులుగా చేయటం. నీవు దరిద్రుడు అయినా ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. సగమత ఆరాధన ఆరాధన దగ్గరగా ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకెత్తి నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు ఆరాధనకు యోగ్యుడా, నిత్యము నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. హృదయపూర్వకంగా ఆరాధన ఆరాధన క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. హౌ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్, సమస్యలను అధిగమించుట ఎట్లు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ అంశాన్ని గురించి 3 రోజులు వరుసగా చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. John chapter 16 verse 33. These things I have spoken to you, that in me you may have peace. In the world you will have tribulation, but be of good cheer, I have overcome the world. దేవుని వాక్యాన్ని మనం చూస్తే
ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్. సమస్యలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అవి ఒక భాగమై ఉన్నాయి. అయ్యో నాకే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నాకే కష్టాలు వచ్చినాయి, నాకే ఇంత సమస్యలు వస్తున్నాయా అని నువ్వు అనుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయి. డబ్బున్నా వస్తాయి, డబ్బు లేకపోయినా వస్తాయి. గొప్ప స్థాయి ఉన్నా వస్తాయి, గొప్ప స్థాయి లేకపోయినా వస్తాయి. ప్రాబ్లమ్స్కి నీకున్న పొజిషన్, నీకున్న పవర్, నీకున్న పలుకుబడి ఇవన్నీ ఏమి అడ్డు రావు. అందరికీ శోధనలు వస్తాయి. శోధనలు అనేవి జీవితంలో ఒక భాగం. అయితే ఈరోజు గొప్ప దైవ సేవకులకు, గొప్ప దైవజనురాండ్రకు కూడా ఎన్నో రకాలైన ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, క్లిష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నోవా తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు. యోసేపు తన సొంత వాళ్ళే తనని అమ్మివేశారు, అప్పగించారు. దావీదు శ్రమను అనుభవించాడు. దానియేలు సింహపు బోనును అతడు ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. పౌలు చెరసాలలో వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా వారందరూ కూడా ఈ సమస్యలు, ఈ ప్రాబ్లమ్స్ అనే వాటిని వారు అధిగమించారు. అవును, అదే గొప్పతనం. కష్టాలు, సమస్యలు అనేవి మనకు ఎదురవటం అనేది సామాన్యమైన విషయం. వీటన్నిటినీ మనం ఏం చేయాలంటే ఎదుర్కోవాలి. ఏ ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఏ సైన్ దట్ గాడ్ హ్యాస్ అబండన్ యూ. నీకు వచ్చిన శోధనని దేవుడు విడిచిపెట్టాడు అనడానికి గుర్తు కాదు. ఆఫెన్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు రివీల్ హిస్ పవర్. తన శక్తిని నీ జీవితంలో బయలుపరిచే గొప్ప అవకాశంగా అది ఉండొచ్చు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఏ విధంగా ఇలాంటి సమస్యలన్నీ మనం అధిగమించవచ్చు. నెంబర్ 1, ఫెయిత్, విశ్వాసం. దైవ లేఖనాన్ని మనం చూస్తే మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 22 నుండి 24 వరకు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు విశ్వాసము కలిగిన వారమై మనం జీవించాలి. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభు తన వాక్యంలో చెప్పాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే విశ్వాసం అనేది మన ప్రాబ్లమ్స్ ఉనికిలో లేకుండానే అసలు కనపడకుండా చేసేవి మాత్రమే, అలా చేసేవి కాదు. కానీ విశ్వాసి యొక్క విశ్వాసం మనకున్న సమస్యల కంటే గొప్పది. గొలియాతు ముందు చిన్న బాలుడు, యవనస్తుడు దావీదు నిలబడ్డాడు. కానీ దావీదులో ఉన్న విశ్వాసం గొప్పది. అందుకనే గొలియాతును జయించగలిగాడు. దావీదు గొప్ప దేవుని వైపు చూస్తున్నాడు. ఈరోజు మన యొక్క ప్రాబ్లం యొక్క సైజ్ ఎంత ఉంది అని దాని వైపు చూడకుండా దేవుడు ఎంత గొప్పోడో అనే విషయాన్ని మనం చూడాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన దేవుని గురించిన సరైన అవగాహన కలిగిన వారిగా ఉండాలి. భయం మన ప్రాబ్లం ఎంత పెద్దదో అనే విషయాన్ని ఊరికే ఊహించుకునేటట్టు చేస్తుంది. కానీ విశ్వాసము మన దేవుడు ఎంత గొప్పోడో అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. విశ్వాసం ఉత్పన్నమైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, ఎప్పుడైతే విశ్వాసం వృద్ధి చెందుతుందో సమస్యలన్నీ కూడా అలాగా కృషించిపోతాయి. ద గ్రేటెస్ట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, ద స్మాలర్ యువర్ ప్రాబ్లమ్స్ బికమ్. దేవునిలో ఎంత గొప్ప విశ్వాసం నీకు కలిగి ఉంటావో నీ సమస్యలు అంత తక్కువగా నీకు కనబడతాయి. కనుక ఈరోజు విశ్వాసముతో, పూర్ణమైన పట్టుదలతో మనం అందరం కూడా ఈ సమస్యలన్నిటినీ కూడా జయించాలి. అలాగూ చేయుటకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు
మనకు సహాయం చేయాలని, మనకు తన కృప అనుగ్రహించాలని, మనమందరం విశ్వాసాన్ని ఉపయోగించి జయించేవారిగా మనం ఉండాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఈరోజు మేము అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మటానికి, విశ్వాసముతో మాకెదురైన ప్రతి సమస్యను అధిగమించటానికి, నీ ద్వారా బలం పొందుకోవడానికి నీ సహాయం మాకు దయచేయి. ఎవరు ఏ విధంగా నలిగిపోతున్నా, కుమిలిపోతున్నా, వాళ్ళందరి జీవితంలో వెలుగు నింపండి, అద్భుతాలు చేయండి. నీ సహాయమును మాకు అనుగ్రహించండి. నమ్మదగిన దేవా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ సహాయాన్ని మాకు చూపించండి. అలాగుననే మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాసం రోజు రోజుకి వృద్ధి పొందడానికి, సమస్యలు కృషించుకుపోవడానికి సహాయం చేయండి. మా పరిస్థితులన్నీ మార్చి ఆశ్చర్య కార్యాలు జరిగించి మీ నామమున ఘనత మహిమార్థమై నిలబెట్టండి. కుటుంబాలన్నీ దీవించండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప వెలుగు నింపబడ్డానికి సహాయం చేయండి. నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ కనికరం, నీ కృప సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు చక్కటి ఆరాధనలో, వాక్య సందేశంలో పాలుపంపులు పొందిన మనం, ప్రార్థనలో పాలుపంపులు పొందిన మనం గొప్ప విజయాన్ని పొందినట్లుగా మహత్తరమైన విశ్వాసముతో ప్రభువు మనలందరినీ ఆవరించును గాక. కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.